హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 19th జూలై 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మన ఇండియాలో ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ దగ్గరకు ఒక 5,000 మంది అంతమంది చూశారు. అండ్ ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇంకా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇండియన్ పాలిటీ రిలేటెడ్ అలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఫ్యూచర్లో అడుగుతారనమాట. సో మన ఫస్ట్ ఆర్టికల్ కానీ మనం గమనించినట్టయితే 12 దేశాల్లో ఆర్థిక సంక్షోభం అండి. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంట 12 దేశాల్లో. అదేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. చూడండి, శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, అదేవిధంగా ఆహారం సంక్షోభం, ఇంధన సంక్షోభం అన్నీ ఒకేసారి పడ్డాయి. జూన్లోగా $8.6 బిలియన్ విదేశీ రుణం కట్టకపోవడంతో ఈ దేశం డిఫాల్టర్గా కూడా ప్రకటించుకుంది తనకు తానే. లెబనాన్, రష్యా, సురేనామ్, జంబియా కూడా డిఫాల్టర్లుగా మారాయి. ఈ దేశాలతో పాటు మరో 12 దేశాలు కూడా ఆర్థిక సంక్షోభం దశగా ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఆ దేశాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము వరుసగా. ఫస్ట్గా మనం అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ అర్జెంటీనా అండి. విదేశీ అప్పుల్లో అర్జెంటీనా అది రికార్డ్ అని చెప్పాలి. అప్పులు కట్టలేక ఈ దేశం 9 సార్లు చేతులెత్తేసింది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించింది. $4 కోట్ల రుణాన్ని కూడా అడిగింది అర్జెంటీనా. నెక్స్ట్ ఉక్రెయిన్. సో రష్యాతో యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇవన్నీ పక్కన పెడితే సో ఇక్కడ ఏంటంటే ఉక్రెయిన్లో సదుపాయాలు ఇప్పటి వరకు ఉండే చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా నాశనం చేసేసారనమాట. దానివల్ల వాటితో పాటు అక్కడ కొరత ఏర్పడడం అడిషనల్గా ఇవన్నీ కూడా పెద్ద పెనుముప్పు అని చెప్పాలి. భారీగా విదేశీ అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్లోకి $1.2 బిలియన్ అప్పు తీర్చాల్సి ఉంది దేశం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశం దావాలను ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. నెక్స్ట్ ట్యూనీషియా అండి. ఈ దేశంలో ద్రవ్యోల్బణం 7% పెరిగింది. $80 కోట్ల విదేశీ మారక ద్రవ్యలోటు కూడా అక్కడ ఉంది. ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అండ్ ఈ దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం చేసే అవకాశాలు కనబట్లే. బడ్జెట్లో 10% లోటు ఇక్కడ ఉందన్నమాట. తర్వాత ఈజిప్ట్ అండి. వచ్చే 5 ఏళ్లలో ఈ దేశం కట్టాల్సిన విదేశీ రుణం $100 బిలియన్. అందులో 2024లోగా $3.3 బిలియన్ అప్పు కట్టాలి. ప్రపంచంలోనే అత్యధిక గోధుమలు దిగుమతి చేసుకుంటున్న ఈ దేశంలో మరో 3 నెలలకు సరిపడా నిల్వలు అయితే ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఈ దేశానికి ఎక్కువగా గోధుమలు ఎగుమతి చేసే దేశాలు ఈజిప్ట్కి. ప్రస్తుతం ఆ 2 దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల ఇప్పుడు దీనికి ఎగుమతులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ మన ఈజిప్ట్ మన దేశంతో గోధుమల ఎగుమతికి ఒప్పందం అయితే చేసుకుంది. సో ఇది కొంత ఊరటన అయితే ఇస్తుంది. చూద్దాం ఏమవుతుందో. దీని గురించి ఆల్రెడీ చెప్పా. ఈజిప్ట్ మనతో ఒక ఒప్పందం చేసుకుందని నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. నెక్స్ట్ ఈక్వాడర్ అండి. పెట్రో ఉత్పత్తులు, ఆహార పదార్థాలపై భారీగా సబ్సిడీలు ఇచ్చిందనమాట. ఇది ఈక్వాడర్ అనేది అప్పుల్లోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే సబ్సిడీలు. ఇక్కడ సబ్సిడీలు రీసెంట్గా మనకి నేషనల్ వివాదం అని చెప్పాలి, జాతీయ వివాదం. ప్రధాని మోదీ గారు మొన్న అన్నారనమాట. సో ఉచిత పథకాలు అనేవి ముప్పు తెస్తాయని చెప్తున్నారు ఆయన. అందులో దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ ఈక్వేటరే. అంటే ఇంకా వీళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు, మరి అదే ఫ్రీగా స్కీమ్స్లు ఇవ్వడం వల్ల ఇంకెంత ఆర్థికంగా వెనకబడతామో ఒకసారి ఆలోచించండి. అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీ అంటే ఏంటి? ₹1,00,000 వాల్యూ గల ఒక వస్తువు అనుకోండి. సో కేవలం ఆ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50,000 కట్టుకుంటే చాలు, మిగతా 50,000 ప్రభుత్వం కట్టుకుంటుంది ఆ సంస్థకి. దాన్ని సబ్సిడీ అంటాం. అంటే ₹1,000 10,000 ₹1,00,000 ప్రోడక్ట్ని ఆ పర్టికులర్ వ్యక్తికి 50,000కి ఇవ్వడం. అయితే ₹1,00,000 ఇవ్వరా అంటే ₹1,00,000 ఇస్తారు, మిగతా 50,000 గవర్నమెంట్ కట్టుకుంటుంది. అది సబ్సిడీ. అదే ఒకవేళ ఫ్రీ స్కీమ్ అయితే అది. సో ప్రస్తుతం 2.4% ఉన్న జీడిపి వచ్చే ఏడాదికి 2.1% పడిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కెన్యా తన రెవెన్యూలో 30% అప్పులు వడ్డీలే కడుతోంది. ఆ దేశ బాండ్ల విలువగా సగానికి పడిపోయాయి. 2024లోగా $2 బిలియన్ విదేశీ అప్పు తీర్చాల్సి ఉంది ఆ దేశం. తర్వాత ఇథియోపియా. G20 కామన్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ కింద ఎప్పటికప్పుడు అప్పులు తీర్చాలనుకున్నా అక్కడ సైనికులకు రెబల్స్ జరుగుతున్న యుద్ధంతో పరిస్థితులు అందుకు సహకరించట్లే. ఈ దేశానికి $1 బిలియన్ విదేశీ అప్పు ఉంది. తర్వాత ఎల్ సాల్వేడర్. బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పించిన విదేశీ అప్పు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేని పరిస్థితి ఈ దేశం ఉంది.
ఈ దేశం తీర్చాల్సిన $800 మిలియన్ అప్పు గడువు ముగియబోతోంది త్వరలో. నెక్స్ట్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఎక్కువయ్యాయి. దేశీయ అవసరాల కోసం విదేశీ ఎగుమతులు ఎక్కువయ్యాయి. దీంతో కరెంట్ ఖాతాలోటు పెరిగిపోయింది. విదేశీ నిల్వలు $9.8 బిలియన్ కంటే తక్కువగా తగ్గిపోయాయని చెప్పాలి. తర్వాత ఘానా దేశ రెవెన్యూలో 50% ఆదాయం విదేశీ అప్పులు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం 30% చేరింది. నెక్స్ట్ బెలారస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రక్షాళన ఉండడం ఈ దేశానికి మరింత చేయటని చెప్పాలి. ఇది ఉక్రెయిన్కి అండ్ రష్యాకి ఆనుకొని ఉంటుంది ఈ దేశం. బెలారస్పై ఆర్థిక ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు కూడా ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే ఇది రష్యాకి సపోర్ట్ చేసిందనమాట. యాక్చువల్గా ఈ ఉక్రెయిన్లోకి చొరబడ్డానికి గల కారణం ఏంటంటే బెలారస్. ఎందుకంటే రష్యాతో సంబంధం ఉన్న సరిహద్దుల్లో ఉక్రెయిన్ పెద్ద గస్తీలే గాయించింది. కానీ బెలారస్ను లైట్ తీసుకుందనమాట. బెలారసే కదా అని. కానీ ఈ రష్యా సైనికులు రావడానికి బెలారస్ దేశం సహాయం చేయడంతో వాళ్ళు ఈజీగా ఉక్రెయిన్లోకి చొచ్చుకురావడం జరిగింది. నెక్స్ట్ నైజీరియా. అయితే అదంతా కూడా న్యూస్, అది రియలా కాదనేది మనం చెప్పలేం. బట్ రావడానికి ఉన్న వే అది ఒకటేనని క్లారిటీగా తెలుస్తుంది అనమాట. నైజీరియా దేశ ఆదాయంలో 30% వరకు అప్పుల వడ్డీలే కడుతుంది. ఈ ఒక ఏడాదిలో $500 మిలియన్ అప్పును ఈ దేశం తీర్చాల్సి ఉంది. ఈ అప్పు తీర్చకపోతే నైజీరియా కూడా డిఫాల్టర్గా మారే అవకాశం ఉందన్నమాట. ఇవి ఇప్పుడు నేను చెప్పిన 12 దేశాలు డిఫాల్టర్గా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో. అది ఇందులో నేను శ్రీలంక గురించి చెప్పలేదు, బట్ శ్రీలంక గురించి మనకు తెలుసు కదా. తర్వాత క్రిప్టో కరెన్సీ నిషేధం అంత ఈజీ కాదు. క్రిప్టో కరెన్సీ నిషేధించడం అనేది అంత ఈజీ కాదని ఎవరన్నారంటే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. చూడండి, క్రిప్టో కరెన్సీ నిషేధం విధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో చెప్పారు. ఎందుకంటే నిన్నటి నుండే కదా లోక్సభ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. నిషేధం విధిస్తే దీన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రపంచ దేశాలు కూడా హెల్ప్ చేయాలి, లేకపోతే కష్టం అని చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీకి ఎల్లలు లేవని, దీనిపై నియంత్రణ నిషేధం ఏదైనా అంతర్జాతీయ సహకారం లేకుండా అమలు చేయడం సులభం కాదని చెప్పారు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని మనకి హ్యాండ్ ఉండదు. ఇది ఒక డిజిటల్ కరెన్సీ. దీన్ని నియంత్రించడం అంత ఈజీ కాదు. దాన్ని నియంత్రించాలంటే వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ హెల్ప్ చేయాలి. కానీ చాలా దేశాలు దీనికి చట్టబద్ధత ఇచ్చాయి. మరి అలాంటి దేశాలతో పోల్చుకుంటే ఎలా అవుతుంది? కష్టం కదా అది. ఈ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య నియంత్రణను విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగే చేటును దృష్టిలో పెట్టుకొని క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ చట్టం చేయాలని ఆర్బీఐ సూచించిందని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థకు క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టం గురించి ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. క్రిప్టో కరెన్సీ సరికాదని, అంటే కరెన్సీ కాదని, ఏదైనా కరెన్సీని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు మాత్రమే జారీ చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీని ఏ గవర్నమెంట్ కూడా, ఏ దేశ గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేయదు. అది ఒక డిజిటల్ కరెన్సీ. దాన్ని ఎవరు తయారు చేశారో ఏంటి అనేది ఎవరికి తెలియదు. అయితే క్రిప్టో కరెన్సీ ఒక రూపం లేదని, ఇది పూర్తిగా డిజిటల్ కరెన్సీ మాత్రమేనని, దీన్ని ఏ దేశం లేదా సెంట్రల్ బ్యాంకులు చలామణిలోకి తీసుకురాలేదని చెప్పింది. బట్ తీసుకొచ్చాయండి. ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ ఏంది చూడండి, ఎల్ సాల్వేటర్ బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పించిన దేశం అది. అయితే అంటే ఇక్కడ వాళ్ళ వెర్షన్లో వాళ్ళు చెప్పారు అంతే, మనం దాన్ని రాంగ్ అని చెప్పలేం. అయితే చట్టబద్ధ కరెన్సీకి విలువ ఉంటుందని, దాన్ని ద్రవ్య నియంత్రణ విధానం ద్వారా నిర్ధారిస్తానని ఆర్థిక మంత్రి లోక్సభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పడం జరిగింది. ఓకేనా. అయితే క్రిప్టో కరెన్సీలు పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్బీఐ 2013 నుంచే హెచ్చరిస్తుంది. ఈ కరెన్సీ చట్టబద్ధత, స్థిరత్వం, లాభ నష్టాలు, కస్టమర్ల రక్షణ ఇలా అనేక అంశాల్లో ఆర్బీఐ హెచ్చరిస్తూ వస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. మన ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్ట్ చేయొద్దని ఆర్బీఐ 2013 నుండే చెప్తోందంట. చూద్దాం, కానీ చాలామంది ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారే. నెక్స్ట్ ఎంఎస్పి నిర్ణయంపై కమిటీ సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో ఏర్పాటు. కనీస మద్దతు ధర, దీన్ని మనము ఎంఎస్పి అంటాం, కనీస మద్దతు ధర. దీనిపై మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా ఉండేలా కృషి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధర ఎక్కడ ఉంటుందండి? మనం కొనే వస్తువుల్లో ఎంఎస్పి అని రేటు ఉంటుంది, మీరు గమనించాలి. లేదు, ఎంఆర్పి, ఎంఎస్పి అని ఉంటాయి. కనీస మద్దతు ధర అంటే ఒక వస్తువు కనీసంగా దాని వాల్యూ ఎంత ఉండాలనేది ఇంకొంత పారదర్శకంగా దాని మీద స్టడీ చేయడం కోసం ఒక కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని, పంటల విధానాలను మార్చడానికి కూడా ఈ కమిటీ ప్రోత్సహిస్తుంది.
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, దీన్ని ZBNF అంటారు. అంటే ఎలాంటి ఎరువులు కానీ పురుగుల మందులు లేదా ఏదైనా ఇతర బాహ్య పదార్థాలను ఉపయోగించకుండా పంటలను పెంచడం. అంటే సో కేవలం నేచురల్గానే పంటను పండించాలన్నమాట. ఎలాంటి కెమికల్ ఎక్స్టర్నల్ వస్తువుని ఏమీ వాడకుండా సో పంటలు పండించడాన్ని మనము జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటాం. అంటే ఆ పంటకి ఒక్క విత్తనంకి సంబంధించి, విత్తనం ఆల్రెడీ మనం తయారు చేసుకుంటాం అనుకోండి నేచురల్గా చాలామంది, సో అవి తప్పించి ఇంకా దేనికి డబ్బులు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనమాట అది. ఓకే, జీరో బడ్జెట్ అనే పదం అన్ని పంటల ఉత్పత్తికి ఖర్చు సున్నాను సూచిస్తుందండి. అంటే ఏ పంటకైనా అలాంటి ఖర్చు లేకుండా సున్నా ఖర్చునే ఈ జీరో బడ్జెట్ అంటాం. మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఉంటారట. గుర్తుపెట్టుకోండి, సంజయ్ అగర్వాల్ ఈయన మాజీ వ్యవసాయ కార్యదర్శి. ఈ నేతృత్వంలో ఈ యొక్క కనీస మద్దతు ధర కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ ఘానాలో మార్బర్గ్ వైరస్ అండి. చూడండి, ఎబోలాను పోలిన ప్రమాదకర వైరస్ మార్బర్గ్ బారిన పడిన 2 మృతి చెందినట్లుగా ఘానా ప్రభుత్వం ధృవీకరించింది. అండ్ ఈ నెల మొదటి వారంలో ఘానాలో మరణించిన 2 వ్యక్తులకు ఆరోగ్య శాఖ అధికారులు అయితే టెస్ట్ చేశారు. అండ్ సేమ్ ఇది కూడా ఎబోలాకి దగ్గరగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మార్బర్గ్ అనే వైరస్ ఘానాలో బయటపడింది. దీనివల్ల 2 చనిపోయారు. మార్బర్గ్, ఓకేనా. దీన్ని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అని అనౌన్స్ చేసింది. సో దీనివల్ల 2 చనిపోయారు. ఇది ఎక్కడ బయటపడిందో అది గుర్తుపెట్టుకోండి, ఘానా. ఓకే, బయటపడింది. తర్వాత 3 ఏళ్లలో ఏపీలో 2232, తెలంగాణలో 5332 కంపెనీలు మూత. చూడండి, నిన్నటి నుండి మనకి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి కదా, అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. గత 3 ఏళ్లలో అంటే గడిచిన 3 సంవత్సరాల్లో అంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 జూలై 12 వరకు ఉన్న డేటా ప్రకారం, గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఏపీలో 2232, తెలంగాణలో 5332 కంపెనీలు మూతపడినట్లుగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ తెలిపారండి. ఇదే టైంలో దేశవ్యాప్తంగా 1,12,509 కంపెనీలు మూసుకుపోయాయి. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులు లేకుండానే పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, బినామీ ఆస్తులు, యాజమాన్య వివరాలు దాచిపెట్టడానికి ఉపయోగపడే వాటిని షెల్ కంపెనీలుగా పరిగణిస్తుంటారని చెప్పారు. షెల్ కంపెనీస్ అంటే ఏంటండి? సో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయకుండా, ఆస్తులు లేకుండానే పన్నును ఎగవేయడం, మనీ లాండరింగ్ చేయడము, బినామీలో ఆస్తులు ఉంచుకోవడం, యాజమాన్య వివరాలను అనేవి బయట పెట్టకుండా ఉండడం, వీటిని షెల్ కంపెనీ అంటారు ఇలాంటి వాటిని. అండ్ ఇలాంటివి గుర్తించి మూసివేయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ కూడా చేపడుతున్నట్టుగా సో రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు చెప్పారండి. ఓకే, దాని తర్వాత గుర్తుపెట్టుకోండి, ఏపీలో ఎన్ని కంపెనీలు మూతపడ్డాయండి ఈ పర్టికులర్ టర్మ్లో అంటే 2232, తెలంగాణలో 5332, హైయెస్ట్గా తెలంగాణలో మూతపడ్డాయి. తర్వాత సాంస్కృతిక వారసత్వ కళారూపాల జాబితాలో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1. చూడండి, దేశంలో సాంస్కృతిక వారసత్వాన్ని, భిన్న సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, దీన్ని ICH అంటారండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ పథకాన్ని 2013 నుంచి అమలు చేస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అండ్ అదేవిధంగా టూరిజం మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు తెలిపారు. సో లోక్సభలో ఆయన ఈ సమాధానం ఇచ్చారనమాట. ICH పథకానికి, ICH మీన్స్ ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ఈ పథకానికి సంగీత నాటక అకాడమీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 300 ప్రాజెక్టులను మంజూరు చేశారనమాట. అండ్ నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ పేరుతో రూపొందించిన సాంస్కృతిక వారసత్వ కళారూపాల జాబితాలో దేశవ్యాప్తంగా 165 కళారూపాలు ఉన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ రాష్ట్రం నుంచి 1 ఉందని చెప్పారు. జాబితాలో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ కళారూపాల్లో కిన్నెర వీణ ఒకటి ఉంది, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, వీరగద ఉండగా తెలంగాణకి చెందిన కళారూపం చిందు భాగవతికి ఈ జాబితాలో చోటు అయితే దొరికిందండి. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ పేరుతో సో ఒక జాబితా ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆ జాబితాలో ఏపీ నుండి 4, తెలంగాణ నుండి 1 ఉండడం జరిగింది. సో ఈ జాబితాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ పథకం ద్వారా అమలు చేస్తున్నారు. సో దీని ద్వారా పర్టికులర్ వాటి యొక్క సంరక్షణకు నిధులు కేటాయిస్తారు, వాటి బాగోగులకి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఆజాదీకా రైల్ గాడి ఔర్ స్టేషన్. చూడండి, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో ఇండియన్ రైల్వే ఒక కొత్త డ్రైవ్ని స్టార్ట్ చేసింది.
సో అది వచ్చేసి ఇండియన్ రైల్వే ఆజాదీ కా రైల్ గాడి ఔర్ స్టేషన్. ఏంటంటే ఇండియన్ రైల్వే ఆజాదీ కా రైల్ గాడి ఔర్ స్టేషన్ ఈ ఉత్సవాలని ప్రారంభించిందనమాట. ఇది ఏంటి ఒక్క రైల్వే స్టేషన్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో స్టార్ట్ అయిందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నెల 18 నుంచి 23 వరకు ఇండియన్ రైల్వే ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గద్వాల స్టేషన్లో ఈ చారిత్రాత్మక సంబరాలు అయితే నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో. ఇండియన్ రైల్వేలో కూడా స్వాతంత్ర పోరాటంలో మమేకమైన సంగతి తెలుసు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులను ఒక చోట నుంచి మరో చోటకి చేర్చడంలో ఇండియన్ రైల్వే చేసిన సేవలు అందరికీ తెలుసు. ఆ టైంలో అంటే ఆజాదీ కా మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 రైల్వే స్టేషన్లు, స్వతంత్ర పోరాటంతో సంబంధం ఉన్న 27 రైళ్లలో గాడి ఔర్ స్టేషన్ ఉత్సవాలు నిర్వహిస్తారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆన్లైన్ ఆట ప్రాణాలతో చెలగాట. సో ఇది తెలంగాణకి సంబంధించిన న్యూస్ అనమాట. దాని గురించి చెప్తాను. తెలంగాణలో జూదం ప్యాకాటుకు బయటే కాదు ఆన్లైన్లో కూడా ఆడటం కూడా తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2017 ప్రకారం నేరమే. ఆన్లైన్లో నిర్వహించే జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందండి. కాదని ఒకవేళ ఎవరైనా ఆడితే 6 నెలల వరకు జైలు శిక్ష వేస్తారు, జరిమానా విధిస్తారు. రెండు కూడా కలిపి వేసే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్లో రమ్మీ ఆడి నష్టపోతే ఆడిన వారు చట్ట ప్రకారం దోషులే కాబట్టి బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. చివరకు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందలేం. బయటికి చెప్తే పరువు పోవడంతో పాటు జైలు పాలు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఆడేవాడు నేరస్తుడు, ఆడించేవాడు కూడా నేరస్తుడే. సో ఏపీలో కర్నూలు జిల్లాకు చెందిన మహేష్ అనే యువకుడు ఆన్లైన్ గేమింగ్లో డబ్బు పోగొట్టుకుని 7 లక్షలు అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక హైదరాబాద్లో అమీర్పేటలో 2020 సెప్టెంబర్ 3న ఉరేసుకున్నాడు. ఇలా చాలా అండి, ఇది ఒకటి చెప్పుకుంటూ పోవడం వేస్ట్. ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట, ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి వీటన్నింటిని కంట్రోల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సో మొత్తానికి దీని మీద అంటే ఇది ఆల్రెడీ అమల్లో ఉంది, కాకపోతే ఈ మధ్య నా కేసులు ఎక్కువ అవడం ద్వారా మళ్ళీ ఈ విషయం అయితే బయటపడింది, గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణకు సంబంధించిన తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2017 ప్రకారం సో ఆన్లైన్లో జూదాన్ని నిషేధిస్తూ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంది. ఎవరో కూడా ఆన్లైన్లో ఇకపై తెలంగాణలో కానీ ఏపీలో కానీ రమ్మీ ఆడొద్దు. ఏపీలో ఆల్రెడీ బ్యాన్ ఇది, సో తెలంగాణలో కూడా బ్యాన్ చేశారు. అండ్ చాలా రాష్ట్రాలు కూడా ఆల్రెడీ జూదంపై బ్యాన్ చేసాయి. అయితే రీసెంట్ కోర్టులో కూడా జూదం అనేది అంటే గేమ్ ఆడడం తప్పలేదు, కానీ ఇలాంటి జూదాలు అనేవి తప్పని చాలా హైకోర్టులు ఇప్పటికే తీర్పులు కూడా ఇచ్చాయి. ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు అండి. అంటే హ్యూమన్ అంటే మనుషు రవాణా అక్రమ రవాణా చేయడానికి వ్యతిరేకంగా పనిచేసే యూనిట్లు అనమాట. అదేంటో చూద్దాం. ఎట్టకేలకు ఏపీ సిఐడి ప్రయత్నాలు మంచి రిజల్ట్ ఇచ్చాయి. స్టేట్లో మానవ అక్రమ నిరోధానికి పోలీస్ శాఖ చేస్తున్న కృషికి సంపూర్ణత లభించింది. వివిధ ఎన్ఓ సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా మానవ అక్రమ రవాణాపై చాలా కాలంగా పనిచేస్తున్నాయి. ఎంతోమంది అమాయకులు, బాలికలు, మహిళలను చెరపట్టి ఇతర ప్రాంతాలకు అక్రమంగా బలవంతంగా తరలిస్తున్న ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం. అదృశ్యం కిడ్నాప్లు కింద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు గాను పోలీస్ శాఖతో పాటు న్యాయస్థానాలు, ఎన్జిఓ సంస్థలు ఎక్కడికక్కడ నిరంతరం అవగాహన పెంచుతున్నాయి వీటి మీద. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు, ఇందుకు సంబంధించిన చట్టాల గురించి ఎప్పటికప్పుడు క్యాంపెయిన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. దాని ద్వారా కొంతమంది భయపడుతున్నారు అనమాట. అయినా అక్రమ రవాణా ఆగట్ల. మరింత కఠినమైన చర్యలు, పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలంటే దానికి తగినంత మౌలిక సదుపాయాలు ఉండాలి, సిబ్బంది కూడా ఉండాలి. ఇందుకు సంబంధిత ప్రత్యేక విభాగం ఏర్పాటు తప్పనిసరి అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసిందంటే ప్రతి జిల్లాలో కూడా ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను, సీఎం గారు ప్రకటించారు ఇలా ఏర్పాటు చేయాలని. దీని పూర్తి బాధ్యతలు ఏపీ సిఐడి డిపార్ట్మెంట్కి అప్పచెప్పారని కూడా చెప్పాను. ఇది అయితే ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 5 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు మంజూరు చేయబడ్డాయండి. సిఐడి చొరవతో హోంశాఖ కృషి వల్ల పంపిన ప్రతిపాదనలు ఆమోదించిన నాటి ప్రభుత్వం 2011 జూన్ 25వ తేదీన 5 యూనిట్లకు మంజూరు చేసిందనమాట. ఏది సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర విభజన ఫలితంగా ఈ 5 యూనిట్లలో 3 విభజిత అంటే 3 ఆంధ్రప్రదేశ్కి, 2 తెలంగాణకి వెళ్ళిపోయి. అయితే ఈ 3 ఆంధ్రప్రదేశ్కి చెందినవి ఏంటంటే ఏలూరు, గుంటూరు, అనంతపురంలో ఏర్పాటు చేయగా మొత్తం ఏపీకి ప్రస్తుతం ఈ 3 పనిచేస్తున్నాయి. అయితే రోజు రోజుకు పెరుగుతున్న మానవ అక్రమ రవాణాను కంట్రోల్ చేయడానికి ఇక జిల్లాలోని ప్రతి హెడ్ క్వార్టర్స్లో ఒక యూనిట్ ఏర్పాటు చేయాలని అయితే డెసిషన్ తీసుకున్నారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి.
సో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఇవి ప్రతి జిల్లాలో ప్రజెంట్ అయితే 13 జిల్లాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఫ్యూచర్లో మొత్తం మిగతా 13 జిల్లాలకి యాడ్ చేస్తారేమో చూడాలి. ప్రజెంట్ అయితే 13 కొత్త జిల్లాలకి హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తారు. సో మిగతా పరిధిని అంతా కూడా ఆ యూనిట్లు చూసుకుంటాయి. మరి ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్పెండ్ చేసే అవకాశం ఉంది. సో 1,60,00,000 నిర్భయ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందనమాట ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని అడ్డుకోవడానికి, పర్టికులర్గా మహిళలు బాలికల కోసం. తెలుగు భాషా అభివృద్ధి అథారిటీ ఇన్ఛార్జి చైర్మన్గా ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఇన్ఛార్జ్ అంటే ఆ పదవి ఖాళీగా ఉండడంతో ఆ టైంకి ఇన్ఛార్జిగా, ఒకవేళ అతను లేకపోతే సో ఆ యొక్క అథారిటీని ఇన్ఛార్జ్ చైర్మన్ తీసుకుంటారండి. అయితే రాష్ట్ర తెలుగు భాష అభివృద్ధి అథారిటీ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్గా కొనసాగుతున్న ఆయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పారనమాట. సో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. సో నెక్స్ట్, ఇది మన ఏ తెలుగు పేపర్లో ఇవ్వలేదు, ఇది ఓన్లీ ఇది హిందూలో ఇచ్చాడు. కావాలంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను వెనకది ముందుకి పెట్టాను కాబట్టి ఇక్కడ చెప్తాను చూడండి. ఏపీ లాంచెస్ ఫస్ట్ ఎవర్ సర్వే ఆఫ్ బ్లాక్ బక్స్ ఆన్ గోదావరి ఐలాండ్స్. చూడండి, సో గోదావరి ఐలాండ్స్లో బ్లాక్ బక్స్ అంటే కృష్ణ జింక అంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా. సో కృష్ణ జింక, సో దాని గురించి ఇప్పుడు మనం చేద్దాం. అంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీటి మీద సర్వే నిర్వహిస్తుంది అనమాట. ఫస్ట్ ఎవర్ సర్వే అని చెప్పాలి బ్లాక్ బక్స్ మీద. ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ హ్యాస్ కిక్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఎవర్ సర్వే ఆఫ్ బ్లాక్ బక్స్ అలాంగ్ ఏ స్ట్రెచ్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ ద గోదావరి బిట్వీన్ ధవళేశ్వరం అండ్ యానం విత్ ద గోల్ ఆఫ్ డ్రాయింగ్ అప్ ఏ కన్సర్వేషన్ ప్లాన్ టు ప్రొటెక్ట్ ద సో ఎండేగడ్ స్పైసెస్. అంటే ఈ పర్టికులర్ జాతులను కాపాడడానికి అసలు ఎన్ని ఉన్నాయనే దాని మీద వీటి మీద పూర్తిగా సర్వే చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రెడీ అవబోతోంది. ద సర్వే వాజ్ మూటెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ సోకర్స్ ఆఫ్ బ్లాక్ బక్స్ గెటింగ్ స్టాండర్డ్ ఆన్ ది ఐలాండ్స్ దట్ హ్యావ్ బీన్ ఈట్ బై ద గోదావరి ఫ్లూట్స్. అంటే దీనివల్ల ఆల్రెడీ గోదావరి ఫ్లూట్స్ వల్ల కూడా ఇవి ప్రభావితం అయ్యి ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఈ సర్వే చాలా ఇంపార్టెంట్. సో ద ఐలాండ్స్ సరౌండెడ్ బై ద బ్రాంచెస్ ఆఫ్ ద గోదావరి సచ్ యాజ్ ద గౌతమి, వశిష్ట, వైతేయ అండ్ వృధ గౌతమి ఇన్ కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆర్ ఏ మేజర్ హ్యాబిటేట్ ఫర్ బ్లాక్ బక్స్. అంటే ఎక్కువగా ఈ కృష్ణ జింకలు ఉండే ప్రదేశాలు వచ్చేసి కోనసీమ అనమాట, ఈస్ట్ గోదావరి ప్రాంతాలు. సో విచ్ రోమ్ అక్రాస్ ద రీజన్ క్లోజ్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ బ్లాక్ బక్స్ గెటింగ్ పోచ్డ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ధవళేశ్వరం అండ్ ఆఫ్ ది మెనీ ఐలాండ్స్ దట్ ఆర్ అట్ హోమ్ ద యానిమల్ బొబ్బర్లంక లొకేటెడ్ డౌన్ స్ట్రీమ్ ధవళేశ్వరం బ్యారేజ్ is home to a hug number of black bucks where they can be sighted all through the year. So forest range officer wildlife Kakinada SSR Varaprasad and wildlife researcher AP forest department D Mahesh Babu on Monday kick started the field survey braving Pillions food waters in the Godavari and its branches. They covered the islands by boat. అంటే ఈ వరదల కొంచెం తగ్గిన తర్వాత సో బోట్ మీద దీనికి సంబంధించిన సర్వే స్టార్ట్ చేశారనమాట ఏపీలో. ఓకే, సో వీ హ్యావ్ బీన్ రిసీవింగ్ అలర్ట్స్ ఆన్ స్టాండర్డ్ బ్లాక్ బక్స్ నియర్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఇన్ ద ఐలాండ్స్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ధవళేశ్వరం. ఆన్ మండే హీ హ్యావ్ సర్వేడ్ సెవరల్ ఐలాండ్స్ బిట్వీన్ యానం అండ్ ధవళేశ్వరం టు డాక్యుమెంట్ ద presence and movements of black bucks. So at least 20 black bucks stranded in the Godavari floods are safe in the habitations where they are being guarded by the locals along with the cattle. However, special teams of forest personnel have been deployed on the islands. Keep an eye on the movements of animals. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనం చదువుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ ఐలాండ్స్లో చేపడుతున్నారో ఇదంతా కూడా వాటి యొక్క పరిరక్షణ కోసమే ఈ సర్వే చేస్తున్నారండి. హంటింగ్ ఆఫ్ ద బ్లాక్ బక్ అట్రాక్ట్స్ ప్యానల్ యాక్షన్ అండర్ షెడ్యూల్డ్ 1 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అండ్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కృష్ణ జింకలు వేటాడడం చట్ట విరుద్ధం అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏపీఎల్ విజేతగా రైడర్స్ అండి. రీసెంట్గా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ సీజన్ అనమాట ఇది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనే ఒక పర్టికులర్ క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేసింది. ఇది ఫస్ట్ సీజన్ ఈ 2022లో. ఈ 2022 ఫస్ట్ సీజన్ అనమాట.
సో దీంట్లో ఛాంపియన్గా కోస్టల్ రైడర్స్ అయితే జట్టు గెలిచింది. అండ్ విజయవాడ జట్టు మీద అంటే విజయవాడ టైగర్స్ మీద ఫైనల్లో కోస్టల్ రైడర్స్ అయితే గెలిచారండి. అండ్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి అంతే. సో ఆంధ్ర ప్రీమియర్ లీగ్, దీనే మనము ఏపీఎల్ అంటాము. ఈ ఏపీఎల్ ఫస్ట్ సీజన్లో ఫస్ట్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ విజయవాడ టైగర్స్ మీద గెలిచారు అంతే. అంతకుమించి మీరు ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నిర్వహించింది. సో ఫైనల్గా ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు యొక్క పేపర్ అనాలిసిస్. ఎడిటోర్లు అయితే లేదు. ఎడిటోర్ లేకపోవడం కారణాలు ఏంటంటే 9కి మించి ఆర్టికల్స్ కానీ ఉంటే నేను ఎడిటోర్లు పెట్టనని నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఓన్లీ ఎడిటోర్లే 10 to 15 minutes కవర్ చేస్తుంది. కాబట్టి మీకు టైం కన్జ్యూమ్ అవుతుందని చేయట్లేదు. ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి. ఆర్టికల్స్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఎడిటోర్లు యాడ్ చేస్తాను. మీరు ఈ వీడియో కొంచెం షేర్ చేసి మన ఛానల్కి బూస్టింగ్ ఇస్తే నాకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.